యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు బలలో ఉన్న ఐక్యతను, ప్రభు బలలో ఉన్న యాక మనస్సు, ప్రభు బలలో ఉన్నటువంటి కృతజ్ఞత, ప్రభు బలలో మనం పొందే దేవుని దయ, మనుష్యుల దయ, అలాగే ఆనందము, నిష్కపటమైన హృదయము, అలాగే అభివృద్ధి అనేవి అన్ని కూడా ప్రభు బలలో ఉన్నాయి. ప్రభు బల పరమార్థము ఎరుగని క్రైస్తవం వల్ల, అంటే ప్రభు బల పరమార్థం ఎరగనటువంటి విశ్వాసుల వల్ల క్రైస్తవ్యానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రభు బల గురించినటువంటి గ్రహింపు కలిగి ప్రభు బలలోని దేవుని కృపను ఎరిగితే గనక సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. స్థానిక సంఘము యొక్క అభివృద్ధి, సార్వత్రిక క్రీస్తు సంఘం యొక్క అభివృద్ధి ప్రభు బలలోనే ఉంది. ప్రభుకు వేరుగా మన అభివృద్ధి లేదనమాట. అపోస్తలుల కార్యాల్లో ప్రారంభ సంఘం ఏం చేసిందో దానిని విడిచిపెట్టింది నేటి సంఘం. చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో వారు ఏం చేస్తూ ఉన్నారు రక్షణ పొందిన వారంటే 41, 42 చదివిన తర్వాత అప్పుడు మనం 44వ వచనం కూడా 47 వరకు మొత్తం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడరు. అంటే సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడిన వారు అందరూ ఏం చేస్తున్నారు? మొదటి సంఘం ఇది. వీరు అపోస్తులుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? 43. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ప్రభు బలలో భయము కూడా కలుగుతుంది. ఇది దేవుని అందలి భయము. ఇది పవిత్రమైన భయము. ఇది దండనతో కూడిన భయం కాదు. మనకిక శిక్షావిధి లేదు, ప్రభువే మన శిక్షను భరించాడు అనే భయం అన్నమాట. అంటే ఇప్పుడు నేను నరకానికి పోతానేమో, నేను నాశనం అయిపోతానేమో, నాకే శిక్ష వస్తుందో, నాకే రోగం వస్తుందో, నాకే కీడు జరుగుతుందో అన్న భయం కాదు. కానీ తండ్రికి కుమారులు భయపడేటువంటి భయము, దేవుని అందలి భయము, పవిత్రమైనటువంటి భయము. హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా వినయ భయభక్తులు, తండ్రి పట్ల, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కలిగి ఉండాల్సిన భయము, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కలిగి ఉండే భయము దండంతో కూడిన భయం కాదు. వినయ భయభక్తులు అన్నాడు. వినయ భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. హెబ్రీ 12:29లో ప్రీతికరమైన సేవ చేస్తారు. ఇష్టమైన, దేవునికి ఇష్టమైన సేవ చేస్తారు. దండనతో కూడిన భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమని భయంతో సేవ చేస్తారు. దేవునికి ప్రీతికరమైనది కాదు అది. అక్కడ ఇంకొకటి ఉంది, కృప. ఆ వచనంలో ఇంకోటి ఏముంది? ఫస్ట్ చూడండి, ఇట్లు దైవ కృప కలిగి. అంటే ఇప్పుడు దేవునికి ప్రీతికరమైన సేవలో మొదట ఉండవలసింది ఏంటి? కృప, దైవుని కృప. దైవ కృప కలిగి. కృప ఉంటే తర్వాత ఏమొస్తుంది? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. తర్వాత ఏమన్నాడు? వెంటనే మళ్ళీ చెప్తున్నాడు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని. అంటే కాల్చేస్తాడా? మన దోషములను దహించేవాడు, మన పాపములను పరిహరించేవాడు, మన అతిక్రమాలను పరిహరించేవాడు, దహించేవాడు అనగానే కాల్చి నరకంలో వేసేసేటువంటి భయంకరుడిగా కొంతమంది తప్పుగా అపార్థం చేసుకున్నారు. అసలు మొదటి ఏముంది అక్కడ? దైవ కృప కలిగి. ఏంటి? కృపలో కాల్చేయటం ఉంటుందా? కాల్చేసేది మనల్ని కాదు, పిల్లల్ని కాల్చేస్తాడు తండ్రి. పిల్లల్ని కాల్చడు, పిల్లల్లో ఉన్నటువంటి లోపాలను కాల్చేస్తాడు, పిల్లల్లో ఉన్న అవిధేయతను కాల్చేస్తాడు, పిల్లల్లో ఉన్నటువంటి పాపాన్ని కాల్చేస్తాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా నీతిమంతులుగా. అందుకని ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. అంటే కాల్చి నరకంలో వేసేవాడు జాగ్రత్త అని చెప్పే వచనం కాదు. 10వ అధ్యాయంలో ఉంటది, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరిస్తే మరి ఎక్కువైన దండన అని. ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే మరణశిక్ష అన్నది అది మీకు కఠినంగా అనిపిస్తుందేమో, కానీ కృపకు మూలమైనటువంటి పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే మరీ ఎక్కువైన దండన అన్నాడు. ఆ దండనకు దేవుడు కారణం కాదు సుమా. ఏంటి? ఎవరికి వాళ్ళే, ఎవరి పాపానికి వాళ్ళే.
ఎవరి నాశనానికి వాళ్లే కారకులు, దేవుడు మాత్రం కాదు సుమా. ఎందుకంటే దేవుడు చేయవలసిన కార్యం అంతా ఏం చేశాడు? ఆయన చేశాడు, చేయలేదా? చేశాడు. చాలా మంది ఈ యొక్క సందర్భాన్ని కూడా అపార్థము చేసుకుంటూ ఉన్నారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 29వ వచనాన్ని కూడా అపార్థం చేసుకుంటున్నారు. అంటే 26 అపార్థం అయితే 29 అపార్థం అవుతుంది అనమాట. 26లో ఏముందంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే. తర్వాత 28లో ఏముంది? ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే ఒక వ్యక్తిని చంపేయడానికి ఎంతమంది సాక్షులు కావాలి? 2 లేక 3 సాక్షులు ఉంటే చంపేయచ్చు. కనికరించకుండా అక్కడ సాక్షులు కావాలి. మరి కృపలో సాక్షులతో పని ఏమి లేదు. కృపలో నీవే సాక్షివి. నీ మనసే నీకు మనస్సాక్షి, నీ మనస్సాక్షియే నీకు ధర్మశాస్త్రం. కాబట్టి నీ మనస్సాక్షిని కృపను బట్టి శుద్ధి చేస్తా ఉన్నాడు, తన మాటలతో పవిత్రపరుస్తున్నాడు. మన మనస్సాక్షిని క్రీస్తు రక్తము ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుందంటే జీవము గల దేవుణ్ణి సేవించే అంతగా. హెబ్రీ 9:14 ప్రకారంగా జీవము గల దేవుణ్ణి సేవించే విధంగా. ఎవరి ద్వారా అంటే నిత్యుడగు ఆత్మ ద్వారా అని చెప్పాడు. ఇప్పుడు మనం జీవగల దేవుణ్ణి సేవించడానికి మనంగా సేవించట్లా, నిత్యుడగు ఆత్మ ద్వారా. అంటే ఇది ఆత్మతో చేసే ఆరాధన, ఇది ఆత్మతో జీవించే జీవితం, జీవింపజేసే ఆత్మను కలిగిన జీవితం, ఆత్మ చేత నడిపించబడే జీవితం. అందుకనే ఈ ఆత్మ యేసు ప్రభుని విశ్వసిస్తే అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఈయన ఆత్మ ఇది కృపకు మూలమైన ఆత్మ అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తేనే మరణదండన ఉంది కదా, మరి కృపను నిరాకరిస్తే, కృపను దుర్వినియోగం చేస్తే, కృపకు వేరుగా వెళితే, చూడండి 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని చెప్పి. అంటే దీని అర్థం ఇదంతా ఏం చెప్తుంది అంటే, ధర్మశాస్త్రంలో ఉన్నవాడే దేవుని చేతిలో పడతాడు, కృపలో ఉన్నవాడు యేసుక్రీస్తులో ఉన్నాడు. అది భయంకరం అన్నమాట. ఏది భయంకరం? కృపలో ఉన్నవాడు భయంకరమా, ధర్మశాస్త్రంలో ఉన్నవాడు? అయితే చక్కగా ఏం చెప్తున్నాడంటే 35వ వచనం చూడండి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. 10:35, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది కృపలో. మరి 29లో ఏం జరుగుతుంది? తిరస్కరిస్తున్నాడు కృపని, కృపకు మూలమైన ఆత్మని, దేవుని కుమారుణ్ణి పాదాలతో త్రొక్కుతున్నాడు, క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు, తాను పరిశుద్ధపరచడానికి సాధనమైనటువంటి నిబంధన రక్తాన్ని, అంటే పూర్తిగా సువార్తను త్రోసేస్తున్నాడు. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరిస్తే మరి ఎక్కువైన దండన అని చెప్తున్నాడు. గమనించాలి. అయితే చూడండి ఏమన్నాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకండి. 34వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది నేను స్వాస్యం ఉన్నదని ఎరిగి అన్నాడు. ఎరిగినప్పుడు ఏం చేశారంట? మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటారు. విశ్వాసకి ఏముంది చెప్పండి? కృపలో ఉన్నవాడికి ఏముంది? ఏ స్వాస్యము? శ్రేష్టమైనది, మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది. గుర్తెట్టుకోండి, మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది. ప్రభుకు స్తోత్రాలు చెల్లించేటప్పుడు ఇది ఇలాంటి మంచి విషయాలని బట్టి ప్రభుని స్తుతించాలి. తండ్రి, నమ్మిన తోడనే నాకు స్థిరమైనది, శ్రేష్టమైనది నేను స్వాస్యాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రాలు అని చెప్పాలి. యేసుక్రీస్తు ద్వారా శ్రేష్టమైనది, మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది నైనా స్వాస్థ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని చెప్పి. ఇంకేమంటున్నాడు? ఈ సంగతి ఎరిగిన ఈ సంఘస్థులు ఏం చేశారు? ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారంట. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎంత బాగుంది చూసారు, గొప్ప బహుమానం ఉంది. ఇంకేమన్నాడు? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు
ఓర్మి అవసరం. విశ్వాసకి ఏం అవసరం? ఓర్పు అవసరం. ఓర్మి అవసరమైనది. ఎందుకో తెలుసా? ఇక కాలము బహుగొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. అంటే యేసుప్రభు వచ్చే వరకు ఓర్మి పట్టాలి. ఎందుకు? వచ్చును, ఆయన వస్తాడు అని నమ్మి అన్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కానీ వెనుతీయటం అనేది అసలు మాట్లాడుకోవడమే అనవసరం. వెనుతీయాలి అనే ఆలోచనే తప్పు. వెనుతీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇప్పుడు చూడండి, స్థిరమైనది శ్రేష్టమైనది అయినటువంటి స్వాస్థ్యం ఉన్నదని ఎరిగినప్పుడు సంతోషంగా ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడుతున్నాడు. చూసారు? అదే వెనుక తీస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది? అతని యందు సంతోషం ఉండట్లేదు. అంటే వెనక తీస్తే, విశ్వాసంలో వెనక తీస్తే ఏం కోల్పోతున్నాడు? ఇంతకీ దేవుని ఆత్మకు దుఃఖం కలగజేస్తున్నాడు, తాను దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవునిలో ఉన్న, క్రీస్తులో ఉన్న, కృపలో ఉన్న మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగినప్పుడు ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా అంటున్నాడు. చూడండి, సంతోషంగా. ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకున్నారు. అంటే ఆస్తి కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారంటే ధైర్యము, చాలా ధైర్యంగా ఉన్నారన్నమాట. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి. విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలంగా ఏం పొందుతారు? గొప్ప బహుమానం ఉంది అంటున్నాడు. ఇవన్నీ చాలా మంది సేవకులు ఏమన్నారంటే, చచ్చిపోయిన తర్వాత అని ఇక్కడేమో వాళ్ళు పోగేసుకుంటున్నారు, ఇక్కడున్న విశ్వాసులకేమో చచ్చిపోయిన తర్వాత వస్తుందని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మీకేమైనా అర్థమైందా? ఇక్కడ జీవితం లేదా విశ్వాసకి? ఇక్కడ స్వాస్థ్యం లేదా? ఇక్కడ స్వాస్థ్యం ఉంది, ఇక్కడ జీవితం ఉంది. ఈ స్వాస్థ్యము ఇక్కడ ఉంది అని అంటే అది ఎక్కడుంది అన్నప్పుడు పరలోకంలో భద్రంగా ఉంది. అంటే విశ్వాసిని జీవింపజేసే స్వాస్థ్యము పరలోకం నుండి అనమాట. కనెక్షన్ ఇక్కడ ఉంటే పోద్ది, పరలోకంలో ఉంటే పోద్దా? ఇక్కడ చదువు. అది ఎలాంటిది? మరి శ్రేష్టమైనది, స్థిరమైనది. ఇంకొకటి అంటాడు, నిత్యమైన స్వాస్థ్యం ఇది. ఏ స్వాస్థ్యం? నిత్యమైనది అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉంటది, ఏ రోజైనా ఉంటది, ఎప్పుడైనా ఉంటది. కష్టంలో ఉంటది, కన్నీటిలో ఉంటది, మరణంలో ఉంటది, జీవంలో ఉంటది, మన ఇంట్లో వచ్చే ఇబ్బందుల్లో ఉంటది, వ్యాధిలో ఉంటది, బాధలో ఉంటది, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, నిట్టూర్పులు, అన్నిటిల్లోనూ ఈ స్వాస్థ్యము ఉంది అని ధైర్యం వహించాలి. ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఈ ధైర్యం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? తమకున్న ఆస్తులు కోల్పోవడానికి కూడా సంతోషంగా సమ్మతిస్తారు, ఒప్పుకుంటారు. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే ఏమనుకుంటారు? బాగా సంపాదించుకోవాలనుకుంటారు, మంచి ఆరోగ్యం కావాలనుకుంటారు, గొప్పగా అద్భుతంగా అందరికంటే గొప్పగా జీవించాలి అని అనుకుంటారు. ముందేమో అంతా దేవుని కృప అంటారు, తర్వాత మా భక్తి అన్నట్టుగా చూపిస్తారు. రోగం వచ్చినప్పుడేమో అయ్యో ఇంత ఆయన కృప, ఆయన దయ అంటారు. రోగం తగ్గాక మారిపోతారు. అందుకనే యేసు ప్రభువుని మరవకూడదు. ప్రభు బల్లలో యేసు ప్రభువుని మరవకూడదు. ప్రభు బల్లలో ఏం జరిగింది, ప్రభు శరీరధారి ఏం చేశాడు, ప్రభు రక్తము ఏం చేసింది అని అంటే జీవము గల దేవుణ్ణి సేవించటానికి ఈ ఆత్మ, ఈ కృపకు మూలమ్మకు ఆత్మ. 9వ అధ్యాయం చూడండి, 14లో ఏముంది? 15లో నిత్యమైన స్వాస్థ్యం అన్నాడు, 14లో నిత్యుడగు ఆత్మ అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా విశ్వాసికి. ఆ ఆత్మ ఏ ఆత్మ? నిత్యము ఉంటాడా? వెళ్ళిపోతాడా? పాపం చేస్తే వెళ్ళిపోతాడా? తప్పు చేస్తే వెళ్ళిపోడా? అంటే వెళ్ళిపోవడం కాబట్టి తప్పు చేసి ఇచ్చానా? మనం ఏం చేసినా పరిశుద్ధాత్ముడు వెళ్ళడు కాబట్టి మనం తప్పు చేయొచ్చు అనే ధైర్యం వహిస్తే పడేది ఎవరి చేతిలో తెలుసా? దేవుడి చేతిలోనే. ఇక్కడే దహించేస్తాడు. ఇక్కడే దహించడం అంటే ఏంటి? ఎలా కొడితే, ఎక్కడ కొడితే సెట్ అవుతాడో అక్కడ కొట్టు మరీ సరి చేస్తాడు, అంతే. ఎందుకు తెలుసా? ఇది కూడా మన నష్టానికి కాదు, ప్రేమించే. ఒక మాట ఎప్పుడు మర్చిపోకండి. ఏంటి ఆ మాట అంటే, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇది శాశ్వత ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, ఎన్నటికీ మారని ప్రేమ, మార్పు లేని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుక విడువక మన ఎడల కృప చూపుతాడు. ఆ ప్రేమే లేదనుకోండి, మనం తప్పు చేసినప్పుడే మనం లేపేయాలంతే. ఆయన లేపడానికి స్పెషల్గా ప్లాన్ చేయవలసిన అవసరం ఏమి లేదు, కొంతకాలం ఎదురు చూడవలసిన అవసరం కూడా ఏమి లేదు. మనల్ని అలా వదిలిపెట్టేస్తే చాలు, మన నాశనానికి
మనమే బాధ్యులు. కానీ ఆయన ఏమంటున్నాడు విశ్వాసిని, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును వెడబాయను. అంటే అది విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కాబట్టి ఎవరైతే వినయ భయభక్తులు కలిగి ఉంటారు, దైవ కృప పొందుతున్నప్పుడు వినయ భయభక్తులు కలిగి ఉంటారు. వినయ భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తారు. ఈ సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎరిగింది ఏంటంటే, నాకు శ్రేష్టమైనది, మరి శ్రేష్టమైనది, స్థిరమైనదినైనా నిత్యమైనదేనంటే స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఏం కోల్పోవడానికైనా ఇష్టపడతారు. లోకం ప్రారంభ సంఘం అదే చేసింది. చాలా మందికి అర్థం కాలేదు. చరస్తురాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఇప్పుడు మనం కూడా అలా చెయ్యాలా? ఇప్పుడు కొంతమంది పాస్టర్లు కూడా ఆ వాక్యాలు చూపించి గట్టిగా బల్లగుద్ది, నువ్వు దేవుడి కోసం పుట్టావు, దేవుడి కోసం బ్రతకాలి అని చెప్తున్నప్పుడు రక్తం మరిగిపోయి వేడెక్కిపోయి కంగారుగా ఏదో చేసేయాలని బంగారం, చరస్థిరాస్తులు అన్నాడు కదా. చరాస్తులు అంటే ఏంటి? బంగారము, డబ్బు, లేకపోతే వస్తువులు అలాంటివి. మరి స్థిరాస్తులు అంటే ఏంటి? ఇళ్ళు, పొలాలు కదలకుండా అండి స్థిరాస్తులు అంటే ఇవి. వాటిని అమ్మేసి వాళ్ళు తొందరపడి ఏదో చేయాలని ఆవేశపడ్డారు. ఏదో మీటింగ్ పెట్టేశారు, డబ్బులన్నీ తినేశారు జనాలు. ఆ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోయింది సంబరం. ఎవరి కాళ్ళే ఇక అందరూ సర్దుకుని ఎవరి దారినాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ బాధ్యతగా నిలబడినోడు ఆ కుర్చీలు, ఆ టెంట్లు, ఆ గొడవలు, ఆ స్టేజ్ బలలు ఇవన్నీ అప్పగిస్తాడు. తర్వాత మరి మాకు అని వస్తూ ఉంటారు. ఎవరికి వచ్చి ఎవరి బాకీలు అలా కట్టేస్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మిగులుతాడు. మిగిలిన తర్వాత లెక్కలు చూసుకుంటే అప్పులు మిగులుతాయి అన్నమాట. మిగిలిన తర్వాత చివరికి ఏమైనా నిరాశ పాలవుతాడు. ఎవరో ఆదరించే దిక్కుండదు, ఎవరో పలకరించరు, ఎవ్వరు పట్టించుకోరు. ఎవరైనా మరి ఎక్కువ ఎంత ఖర్చు అయింది ఎందుకు అడుగుతారు తెలుసా? మేము కూడా పెట్టాలనుకుంటున్నాం, నీకు కలిగిన నువ్వు ఎలా నష్టపోయావో మేము కూడా అలాగే నష్టపోవాలనుకుంటున్నాం, ఎంత ఖర్చు అవుద్ది మీటింగ్ పెడితే 3 రోజులని అడుగుతారనమాట. అంతేగాని వాళ్ళు కూడా పెట్టాలనుకుంటున్నారని అడుగుతారు తప్ప, నీవు ఎలా చేసావు ఈ మీటింగు, నీ వెనకాల సంఘం ఉందా లేదా, అసలు నువ్వు ఎలా చేస్తున్నావు, సంఘం ఉందా లేదా, సంఘం లేకుండా నువ్వు ఒక్కడవే ఏమన్నా ఆస్తులు అమ్మేసావా, అప్పులు చేసావా అని ఎవడో అడగడండి. చేస్తే వాళ్ళు వస్తారు, ఎవడ జోబులు నింపుకుని పోతారు. అంటే ఇది ప్రేమ అంటారా? ఈ సువార్త పరిచర్యలో ప్రేమ ఉందా, కృప ఉందా, కనికరం ఉందా? లేదండి. తర్వాత వాడు ఏమైపోయాడో కూడా తెలియదు. ఆ కన్వీనర్ అనేవాడు ఏమైపోయాడో కూడా ఎవడో పట్టించుకోడు. వాడు ఆవేశంతో అప్పులు పాలైపోయి, తిప్పల పాలైపోయి, చివరికి కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి కొన్నిసార్లు భార్యలు విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతారు. ఎందుకు? ఆవిడికున్న బంగారం కూడా తాకట్టు పెట్టేస్తాడు వీడు. చివరికి కొన్నిసార్లు వాళ్ళకి అనారోగ్యం వస్తే మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. నేను ఎన్ని కల్పించప్పట్లేదు. చాలామంది సహోదరులు ఇలాగ ఆవేశంతో సేవ చేసి చివరికి ఎవరు పట్టించకపోతే నాకు ఫోన్ చేసినప్పుడు ఆత్మహత్యే శరణ్యమని అనుకుంటున్నప్పుడు కూడా నేను జాలిపడి కొందరికి సహాయం చేశాను. మరి దేవుడు పట్టించుకోడా? వీళ్ళు ఎవరికి సువార్త సత్యం తెలియదు అని నాకు అర్థమైంది. వీళ్ళకి ఆవేశమే తప్ప ఆలోచన లేదు, ఆవేశమే తప్ప ఆత్మ నడిపింపు లేదు, ఉద్రేకమే తప్ప జీవం అనేది లేదు. లోపల నుంచి ఉద్రేకం ఉందన్నమాట. మోటివేషన్ ఏంటి? రెచ్చగొడతారు. రెచ్చగొట్టి వాడి చేత ఏదో చేసిన తర్వాత చివరికి వదిలిపెట్టేస్తారు. అందుకని పరిచర్య అనేది ఎవడో ఒంటరిగా చేయకూడదు, ఒక్కడిగా చేయకూడదు. పరిచర్య ఎప్పుడు సంఘం ద్వారానే జరగాలి. ఒక మీటింగ్ పెట్టినా, సువార్త ప్రకటించిన సంఘం ద్వారానే జరగాలి. ఒక నాయకత్వంలో జరగాల, ఐక్యతతో జరగాల, ఏక మనసుతో జరగాల, ఏక ఆత్మతో జరగాల, సమిష్టి శ్రమతో, సమిష్టి యొక్క పనులతో, ఐక్యతతో పని ద్వారా జరగాల. ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడటం ద్వారా జరగాల. అందరూ యందు దేవుని కృప ఉండాల. ఈ పరిచర్యలో పాలు పొందేవారు అందరూ దేవుని కృపను అనుసరించే పని చేయాల. దేవుని కృపలోనే ఇవ్వాల. నాకేదో పేరు వచ్చేది, పాస్టర్ గారు నన్ను మెచ్చుకుంటాడు, నా కుమారుడు బంగారం తాకట్టు పెట్టేశాడు, చైన్ అమ్మేశాడు. ఇలాంటి మోసపూరితమైనటువంటి ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి వేషం కాదు కావాల్సిందే. అసలు ఆది సంఘంలో ఏం జరిగిందో తెలియాలా. వాళ్ళు ఎందుకు చరస్థిరాస్తులను అమ్మారు? వాళ్ళకి ఏం అర్థమైందంటే, వాళ్ళకి మొట్టమొదట చెప్తున్నాడు,
హెబ్రీ పత్రికలో చదివాము. వారికి శ్రేష్టమైనది మరీ స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని వాళ్ళు ఎరిగారు కాబట్టి ఆస్తులు కలుపుకోవడానికి కూడా సంతోషంగా వారు సమ్మతించారని అక్కడ చదివాం కదా. తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, హెబ్రీ 9:14 ఒకసారి చదువుకొని, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి అని చెప్తున్నాడు. ఏ క్రియలు విడవాలి? నిర్జీవ క్రియలు విడాలి. ఈ చాలా కార్యాలు జీవం లేకుండా ఉన్నాయి, దేవుని జీవం లేకుండా చేస్తున్నారు. విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అంటే దేవుణ్ణి సేవించాలంటే ఏముండాలి? మనస్సాక్షి శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉద్రేకంతో ఏదో చేయాలనుకుంటున్నారు. దేవుణ్ణి సేవించడానికి మొట్టమొదటి ఏం కావాలి? మనస్సాక్షి శుద్ధి ఉండాలా, హృదయ శుద్ధి ఉండాలా, మనస్సాక్షి శుద్ధి ఉండాలా, పవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉండాలా. ఇది లేకుండా ఏ ప్రేరణ కలిగిస్తున్నారంటే, ఇదిగో నువ్వు చేస్తేనే వెళ్తావు పరలోకం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఆరని అగ్ని, మళ్ళీ ఇలా సాగదీస్తే ఆరని అగ్ని అనేటప్పుడు బాబోయ్ అయ్యి బాబోయ్ ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను విడువాడు ఎడబాయనన్నాడు, నాకు తోడై ఉంటా అన్నాడు, నాకు శ్రేష్టమైనది నిత్యమైన స్వాస్థ్యము ఇచ్చాడు, అది పరలోకంలో భద్రంగా ఉంది, నా జీవం క్రీస్తుతో కూడా పరలోకంలో దాచబడి ఉంది, నేను దేనికి ఎవరికి భయపడవలసిన అవసరమే లేదు, నేను నా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటా. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇంకొక 15వ వచనం కూడా చూద్దాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయనము మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి, ఇప్పుడు మనం పొందిన స్వాస్థ్యం ఏంటి? నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానం పొందుతానికే ఆయన ఏం చేశాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. ఇప్పుడు మన స్వాస్థ్యం ఏంటి? నిత్యమైన స్వాస్థ్యం. ఇప్పుడు చూద్దాం, అపోస్తుల కార్యాల్లోకి వెళ్దాం. అసలు ప్రారంభ సంఘంలో ఏం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయంలోనే చూస్తే 3, 4, 6 అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఏం సంభవించిందో ఇప్పుడు 42వ వచనం ప్రకారంగా, 41, 42 ప్రకారంగా, వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు, బాప్తిసం పొందిన వారు సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళంతా అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేటి యందు ఎడతెగకుండా ఉన్నారు. చూడండి 43లో, అప్పుడు ప్రతివానికి భయము కలిగను. నరకానికి వెళ్ళిపోతారన్న భయమా? కాదు, ఈ భయం. మరియు అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగేను. ఇప్పుడు దేవుని కార్యాలు జరుగుతుంటే మనుషులకు భయం కలుగుతుందా? కలగదా? ఖచ్చితంగా కలుగుద్ది. ఏమండి, మనుషులు చచ్చిపోతున్నారు అనుకోండి, ఇప్పుడు దండంతో కూడిన భయం కలుగుతుంది. కానీ దేవుడు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా భయం కలుగుతుంది. అప్పుడు ఏమన్నాడు? విశ్వసించిన వారందరూ, గుర్తుపెట్టుకోండి, ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, విశ్వసించిన వారందరూ చెప్పండి, అందరూ విశ్వసించిన వారందరూ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చూడండి, ఇక్కడి నుంచి ఇలాగే కనబడతాయి ప్రతి మాట. విశ్వసించిన వారిలో కార్యాలు, విశ్వసించిన వారిలో ధైర్యం, విశ్వసించిన వారు ఆదరించబడడం, విశ్వసించిన వారు దేవుని సువార్తకు ధారాళంగా ఇవ్వడం, దాతృత్వంతో ఇవ్వడం, విశ్వసించిన వారి యందు దైవ కృప ప్రత్యక్షత కనబడుతుంది. విశ్వసించిన వారందరూ కృప పొందుకుంటున్నారు, అది కనబడుతుంది. ఆ కృప ఎవరికైనా అర్థమైందో, ఆ స్వాస్థ్యం ఎవరికైతే అర్థమైందో, ఆ శ్రేష్టమైనటువంటి ఆ బహుమానం, గొప్ప బహుమానం ఉంది అని ఎవరికైతే అర్థమైందో, వాళ్ళు తమకున్నది అమ్మి ఇవ్వటానికి సంతోషిస్తున్నారు. అంటే వాళ్ళు నష్టపోతున్నారని అర్థమా? అండ్ ఎవరైనా ఆస్తి అమ్మేసి ఇస్తే నష్టపోతున్నట్టుగా ఉంటది లోకంలో, కదా? అవునా కదా? ఆస్తి అమ్మక్కర్లేదులే, ఒక 10,000 ఇవ్వాలన్నా పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతారు. 10,000 ఇవ్వడానికే చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం, చాలా సార్లు లెక్కేసుకుంటాం. అంటే మీరు కూడా ఆలోచన చేయండి, ఒక 10,000, ఒక 5,000 ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు తలంచుకుంటాం మనం, ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటామో, నేను 5,000 ఇచ్చాను, నేను 10,000 ఇచ్చాను, నేను 5,000 ఇచ్చాను, నేను 40,000 ఇచ్చాను, నేను 50,000 ఇచ్చాను అని ఆ మీటింగ్ అయిపోయిన చాలా రోజుల తర్వాత కూడా మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఎప్పుడైనా
తండ్రి ఈ జీవితాన్ని ఇచ్చావు, ఈ జీవితంలో ఎన్నో బాధల్లో ఎన్నో సమస్యల్లో ఓదార్పునిచ్చావు, కృపనిచ్చో, ధైర్యాన్ని ఇచ్చో, బ్రతికించో, ప్రాణాపాయంలోంచి తప్పించో, ఇంతవరకు నిలవబెట్టో, ఆయుష్నిచ్చో, ఆరోగ్యాన్ని ఇచ్చో. ఏమైనా గుర్తు చేసుకుంటామా? కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడు? నేను మొన్న అనుకున్నాను అనమాట, అప్పుడే డ్యూటీలో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అయ్యి 25 సంవత్సరాలు అయింది. అబ్బా 25 సంవత్సరాలు ప్రభు నన్ను ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడో. అన్ని వరుసగా జాయిన్ అయినప్పటి నుంచి తలుచుకుంటూ ఉంటే అందులో ఎన్నో ఉన్నాయి. కొందరు మంచివాడని, కొందరు చాలా మంచివాడని, ఒక పక్క డిపార్ట్మెంట్ లోంచి, ఒక పక్క ప్రజల వైపు నుంచి, కొన్నిసార్లు ఎక్కువగా కొన్నిసార్లు ప్రజల వైపు నుంచి శోధనలు రావటం, కష్టాలు రావటం, నిందలు రావటం, తర్వాత ఎన్నో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, తర్వాత కరెంటు ప్రమాదాలు, వీటన్నిటినీ ఆలోచన చేస్తున్నప్పుడు ఆ తర్వాత దేవుడు ప్రతి క్రిస్మస్లో సుమారు 7 సంవత్సరాలుగా దేవుడు డిపార్ట్మెంట్లో కూడా తన పక్షంగా నిలబెట్టి, దేవుడు అధికారులతో సమానంగా, పై అధికారులతో సమానంగా ఘనతనిచ్చి నిలబెట్టి ఆయన నన్ను ఉద్యోగుల మధ్యన, నా తోటి ఉద్యోగుల మధ్యన, నాకంటే హెచ్చైనటువంటి స్థితిలో ఉన్నవారు పెద్ద పెద్ద అధికారుల సరసన పక్కన దైవుని సేవకుడుగా కూర్చుండబెట్టి ఘనపరిచిన స్థితి. ఎన్నో గ్రామాల్లో, ఎన్నో పట్టణాల్లో, ఎన్నో స్థలాల్లో నిలవబెట్టి దేవుడు ఒక పక్క పరిచర్యలో, మరో ప్రక్క ఉద్యోగంలో కూడా ఎంతో వెసులుబాటు. ఏ ఆదివారం కూడా మరి ప్రభు సన్నిధిని కోల్పోకుండా, ఏ ఆదివారమున రొట్టు విరవకుండా, దూరంగా ఉండకుండా. ఏమన్నా సాధ్యమని అంటారా? మామూలుగా అయితే ఈ ఉద్యోగంలో సాధ్యం కాదు. కానీ దేవుడు ఈ ఉద్యోగంలోనే ఎంత వెసులుబాటు కల్పించి, ఎందరినో ఆదరించి, ఎందరికో ధైర్యం చెప్పి, ఎందరికో సహాయం చేసి, మీకెవరికి తెలియదు. ఇవన్నీ కొన్ని మాత్రమే మీకు తెలుసు. నా హృదయంలో ఉన్నవి ఎన్నో. వాటన్నిటిని బట్టి తలుచుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే, ఒక వ్యక్తిని దేవుడు తను ఏర్పరచుకుంటే, ఆ వ్యక్తి దేవుడు కృప మీద ఆధారపడితే ఇచ్చేవాడుగా ఉంటాడు, కానీ పుచ్చుకునేవాడుగా ఎన్నడూ ఉండడు అనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా నా జీవితానుభవంలో నేర్చుకోగలిగాను, చూడగలిగాను. ప్రభు కార్యాలు ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహలు, మనుషుల యొక్క మోసమో, వేషమో, వీటన్నిటిని బట్టి బాధ అనుభవించినప్పుడు దేవుడు మరలా ఒక రుజువునిచ్చి, ఒక సూచక్రియ, వాళ్ళతో ఒక అద్భుతం, ఒక ఆదరణ దేవుడు మాట్లాడి, దేవుడు బలపరిచి మళ్ళీ నిలవబెట్టి, స్థానిక సంఘము ప్రేమించకపోయినా, సహకరించకపోయినా ఎన్నో స్థలాల్లో టీవీ పరిచర్య ద్వారా ఎందరినో ఆదరించాడు దేవుడు.